అందరికీ నమస్కారం. నా పేరు రమ. సిరివెన్నెల 20వ భాగం. రచయిత వనజ గారు. "ఏమైంది నాన్న" అని అడిగాడు అర్జున్ ఆ బాబుని. "మరేమో అంకుల్, నేను కింద పడిపోతుంటే ఆంటీ పడకుండా పట్టుకుంది. అప్పుడే ఆంటీకి దెబ్బ తాకింది" అని చెప్పాడు ఆ బాబు. ఈలోపు చుట్టూ ఉన్న జనం పోగయ్యారు. జానకమ్మ, సూరమ్మకి సురేష్ ఈ విషయం చెప్పగానే వెంటనే సిరిని చూసి ఏడుస్తూ ఉన్నారు. "అత్తయ్య గారు, ఏమీ అవ్వలేదు, కంగారు పడకండి" అని చెప్పి సురేష్, "ఈ ఊర్లో హాస్పిటల్ ఉందా లేదా, నార్మల్ క్లినిక్ ఉందా" అని అడిగాడు. అర్జున్ దెబ్బ తగిలిన చోట సిరి చేయి తీసి తన చేత్తో కర్చీఫ్ పెడుతూ, "ఉంది బావగారు, ఊరి చివర్లో" అని సురేష్ చెప్తూ ఉంటే, "కార్ కీస్ ఇచ్చి ఫాస్ట్గా తీసుకురా" అని చెప్పి సిరిని ఎత్తుకున్నాడు అర్జున్. సురేష్ కార్ తీసుకురాగానే సిరిని ఎత్తుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని, "మామయ్య, మీరింటికి వెళ్ళిపోండి, సిరిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి ట్రీట్ చేయించి తీసుకొస్తానని" చెప్పి సురేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని చెప్పాడు. జానకమ్మ ఏడుస్తూ, "ఏంటండి, మన వెన్నెలమ్మకి ఇలా జరిగింది, ఏ దుష్టశక్తి అంటుకుందో తనని" అని అనుకుంటూ అలాగే ఉంది. నరేష్ అందరినీ ఇంటి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ సిరిని చూస్తూ, "కొంచెం ఎక్కువగానే కట్ అయ్యింది, 2 or 3 స్టిచెస్ పడవచ్చు" అని చెప్పి సిరికి సైడ్ ఇచ్చి కుట్లు వేసి సెలైన్ పెట్టాడు. అర్జున్ మాత్రం సిరి చేయి వదలకుండా అలాగే పట్టుకుని ఉన్న ఒకే ఒక బెడ్ మీద సర్దుబాటు చేసుకొని కూర్చున్నాడు. సిరికి ఎంతకీ మెలకు రాలేదు. సాయంత్రం కాస్త రాత్రి 7 గంటలైంది. ఇంటి దగ్గర ఎవరూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఎక్కడ వారు అక్కడే స్థానువుగా ఉండిపోయారు. సమయం దాటిపోయినా గొడ్లకి గడ్డి వేయలేదని నరేష్ వెళ్ళి కాస్త వరిగడ్డి వేస్తే 4 రోజులు అలవాటైన ఆ ఇంటి మనుషుల్లో ఒకరు కనిపించకపోయేసరికి ప్రమాదం అని వాటికి కూడా తెలిసిపోయిందేమో, అవి కనీసం ఆ గడ్డి వైపు కూడా చూడటం లేదు. సిరికి ఎంతో ఇష్టమైన ఆవు లక్ష్మి గేట్ వంకే చూస్తూ అరుస్తూనే ఉంది. నరేష్ దాని నిమిరి, "అరవకరా, మన వెన్నెలకి ఏమీ కాలేదు, చిన్న దెబ్బనే, ఇంకా సేపట్లో ఇంటికి వచ్చేస్తుందంటూ పక్కకి వచ్చేశాడు. జానకమ్మకి, సూరమ్మకైతే కన్నీళ్లు ఆగడం లేదు. గడియారం వంక, గుమ్మం వంక చూస్తూ దిగులుగా కూర్చున్నారు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా. అర్జున్ అయితే పైకి మౌనంగా ఉన్నాడే కానీ లోపల ఒక అగ్ని కోణమే ఊపిరి తీసుకుంటోంది. వీళ్ళందరి బాధలు సిరిని చేరాయేమో. మెల్లిగా కదిలింది సిరి. కదలిక కోసం ఎదురు చూస్తూ ఉన్న అర్జున్ సిరి కదలగానే డాక్టర్ని పిలిచాడు. ఒక ఇంజెక్షన్ చేసి, "ఇంకేం భయం లేదు, కాకపోతే కొంచెం ఎక్కువగా బ్లడ్ లాస్ అయింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోతుందని" చెప్పాడు డాక్టర్. అలాగే అని సిరిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు అర్జున్. కార్ ఇంటి ముందు ఆగగానే అప్పటి వరకు అరుస్తున్న లక్ష్మి ఇంకా గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అర్జున్ సిరిని జాగ్రత్తగా భుజం చుట్టూ చెయ్యి వేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. సిరిని చూశాక కానీ అందరికీ ఉపశమనం కలగలేదు. అర్జున్ సిరిని గదిలోకి తీసుకెళ్తే జానకమ్మ పాలు తాగించి కాసేపు మాట్లాడొచ్చేసింది. ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలిగించలేదు ఎవరు, మెతుకు ముట్టలేదు అర్జున్తో సహా. లక్ష్మి ఇంకా ఎక్కువగా అరవడంతో సిరి, "ఇప్పుడే వస్తానండి" అని అర్జున్తో చెప్పి లక్ష్మి దగ్గరకు వెళ్ళింది. తనకేం కాలేదని చెప్పి అర్జున్ కూడా తినలేదని గుర్తుకు తెచ్చుకొని కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి ఎవరూ తినలేదని అర్థమైంది. జానకమ్మని లేపి, "ఎందుకమ్మా ఎవరు తినలేదు, ప్లీజ్ తినండి" అని చెప్పింది. సిరి, "నీకు ఇది బాగలేకుంటే మాకు ముద్ద ఎలా దిగుతుంది వెన్నెలమ్మ" అని బాధగా అంది జానకమ్మ. "అమ్మ ప్లీజ్, నా కోసం ఎవరు పస్తులుండొద్దు, నువ్వు వెళ్ళి దోశలు వేయి, నేను అందరినీ పిలుచుకొని వస్తాను" అని చెప్పి అందరి రూమ్లోకి వెళ్ళి వాళ్ళందరినీ పిలిచి అందరినీ హాల్లో సమావేశం చేసింది. అందరికీ వడ్డించి తాను కూడా కూర్చుంది. "అమ్మ, ఏదో నాకు చిన్న దెబ్బ తగిలితే అందరూ పస్తులుంటారా? మీకు అసలు బొత్తిగా మీ ఆరోగ్యాల మీద భయం లేకుండా పోయింది" అని అందరికీ క్లాస్ తీసుకుంటూ ఉంది. "అలా కాదు వెన్నెలమ్మ, నీ రక్తం చూసేసరికి అందరికీ భయం వేసింది, ఇంకెలా తింటాం చెప్పు" అంటూ అందరూ అన్నారు. "అలా అంటే ఎలా? రేపు నాకేమైనా అయితే చ" అని సిరి మాట నోట్లో ఉన్నట్టే అర్జున్ ప్లేట్లో చేయి కడిగేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. "ఉఫ్, అయ్యో, అర్జున్ గారు కోపం వచ్చింది" అంటూ తాను కూడా వెనకే రూమ్లోకి వెళ్ళిపోయింది. "అర్జున్ గారు కోపమా? సారీ అండి" అంటూ చెవులు పట్టుకుంది సిరి. అయినా అర్జున్ పలకకుండా కూర్చున్నవాడు వెనక్కి తిరిగి నుదుటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. "సారీ చెప్తున్నా కదా అర్జున్ గారు, ఇంకెప్పుడు అలా మాట్లాడను, అజాగ్రత్తగా అస్సలుండను, ప్లీజ్ నాతో మాట్లాడండి శ్రీవారు" అంటూ అర్జున్ గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతోంది సిరి. అయినా పలకదే ఈ అర్జున్ బేబీ. "అర్జున్ గారు ప్లీజ్ ప్లీజ్, అయినా నా ప్రాణం మీలో ఉంటే నేనెక్కడికి పోతాను, నన్ను మీరు వెళ్ళనిస్తారా" అని అంది సిరి. అలాగే అర్జున్కి సైడ్ పట్టుకొని చుట్టూ చేతులు వేసింది. సిరి అన్న మాటలకి సగం సంతోషించి సగం కోపం పోయి తన చేతులు కూడా సిరి వీపు చుట్టుకుంటున్న వేళ ఇందాక సిరి అనడం గుర్తొచ్చి చనువిస్తే మళ్ళీ అంటుందని అలాగే చేతులు వేయకుండా మొండిగా ఉన్నాడు అర్జున్. ఇంకా అర్జున్ స్పర్శ తనని చేరలేదని, తన మీద ఇంకా కోపంగా ఉన్నాడని గ్రహించి
ఉస్ ఆ అని అరిచింది సిరి. ఏ సిరి ఏమైంది అని కంగారుగా పైకి లేచి చూశాడు అర్జున్. హహా ఏం లేదు అర్జున్ గారు అంటూ సిరి అందంగా నవ్వగానే క్షణం కూడా ఆలోచించకుండా సిరి పెదవుల మీద యుద్ధం మొదలుపెట్టాడు అర్జున్. సిరికి దెబ్బ తగిలినప్పటి నుంచి అతను పడిన బాధ, సిరి అజాగ్రత్త మీద కోపం, అతని మనసు చేసిన సంఘర్షణ మొత్తం కూడా ఆ ముద్దులో చెప్పకనే తెలియచేశాడు అర్జున్. 5 నిమిషాలకి సిరి సిచ్యువేషన్ గుర్తొచ్చి తన మీద నుండి లేవబోతే ఈసారి అర్జున్ని దూరం అవనివ్వకుండా సిరి అతని టీషర్ట్ని పట్టిలాగి ఆర్తిగా అతని పెదవులు అందుకుంది. సమయం తెలియక సాగిన ముద్దు ప్రయాణం ఊపిరి భారమైన వేళ ఇద్దరు వడిబిడి అయ్యి సిరి గుండెల మీద పడుకున్నాడు అర్జున్. అర్జున్ జుట్టులో వేలు పెట్టి నిమురుతూ అతనికి రిలీఫ్ ఇచ్చి నిద్రపుచ్చింది సిరి. కాస్త కిందకి వంగి అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అలాగే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు జాతర 5వ రోజు అమ్మవారు కాళికాదేవి అవతారం. దుష్ట సంహారం చేసే కాళికాదేవి రూపంలో చూడటానికే చాలా వెన్నులో వణుకు పుట్టించే విధంగా భయంకరంగా ఉంది అమ్మవారి అలంకరణ. అందరూ కూడా ఇళ్ల నుండి పొట్టేళ్ళు, కోళ్ళు ఇలా బలివ్వడానికి తీసుకువెళ్తున్నారు. అమ్మవారికి బోనం పట్టుకొని సిరి పొద్దున లేచి కట్టు తడవకుండా స్నానం చేసి బయటకొచ్చింది. కట్టెల పొయ్యి మీద ఒక కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తమలపాకు పోగు దారంతో కట్టి పెసరపప్పు వేసి బోనం వండింది. అంతా గుడికి వెళ్ళడానికి తయారయ్యారు. రామయ్య ఇంటి నుండి సిరి బోనం ఎత్తుకుంటే నరేష్, సురేష్ 2 పొట్టేలు తీసుకున్నారు. నలుపు రంగు దానికి ఆరెంజ్ కలర్ బోర్డర్ ఉన్న పట్టుచీర కట్టుకుంది సిరి. దెబ్బ తగిలింది, గుడికి వెళ్ళేటప్పుడు నీరసించిపోతావని అందరూ అంటున్నా వినకుండా బోనం తల మీద పెట్టుకుంది. చిన్నప్పటి నుంచి సిరినే బోనం ఎత్తుకునేది కాబట్టి ఎవరూ ఇంకెక్కువ మాట్లాడలేదు. అర్జున్ అయితే అంతా నీ ఇష్టం అన్నట్టు మాట్లాడకుండా సిరి పక్కన నడుస్తున్నాడు. అందరూ గుడికి చేరుకున్నాక 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి జోడు పొట్టేలను బలిచ్చారు రామయ్య వాళ్ళు. అందరూ గుడి ఆవరణలోనే వండుకొని 11 గంటలకి అంతా భోజనాలు ముగించుకున్నారు. చివరి ఘట్టంగా జాతరలో భాగంగా పేర్చిన ఎండు కట్టెలను మంట పెట్టి పెద్ద మంట గుండం వెలిగించారు. అందరూ కూడా అమ్మవారికి బలిచ్చిన జీవుల రక్తం చిన్నపాటి ఏరులాగా పారుతోంది. చాలామంది రకరకాల వేషాలు వేసుకున్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద తప్పెట్లు సన్నాయి ఊదుతూ ఉన్నారు. పులివేషగాళ్ళు, కొరడాలతో కొట్టుకునే వాళ్ళు అందరూ గుడి చుట్టూ తిరుగుతున్నారు. జాతర 4 రోజులు ఒక ఎత్తు అయితే ఈ ఒక్కరోజు ఒక ఎత్తు అన్నట్టుగా చాలా భయంకరంగా సంబరంగా జరుగుతుంది జాతర. గుండం వెలిగించగానే తమ ఇంటి ఎద్దులను బెదిరించడానికి మంటల్లోకి తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తీస్తున్నారు. దీన్ని ఎలా చెప్తారో నాకు తెలియదు. చెట్ల కుప్పలు అని అంటారు ఇలా చేసేదాన్ని. సిరికి మామూలుగానే వాటిని చూస్తే భయం వస్తుంది. అందుకే ఒక పక్కగా అర్జున్ పక్క నిలబడి అంతా చూస్తూ ఉంది. అక్కడక్కడ కొంతమందికి అమ్మోరు వచ్చి పూనకం వచ్చినట్టుగా చేతిలో వేప పండ్లతో పట్టుకొని ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి విధంగా సన్నాయి తప్పెట్లకి ఎగురుతూ ఉన్నారు. సిరికి ఆ వైబ్రేషన్స్కి ఇంకా భయంగా అనిపించి అర్జున్ చేయి పట్టుకుంటే అర్జున్ సిరి భుజం చుట్టూ చేతులేసి పట్టుకున్నాడు. ఒక అతను జుట్టు మొత్తం విరబోసుకొని ఒళ్ళంతా పసుపు రాసుకొని పెద్ద బొట్టు ఎర్రటి నాలుకతో కొరడాతో కొట్టుకుంటూ అందరి మీదికి వస్తున్నాడు. అలాగే సిరి అర్జున్ దగ్గరికి కూడా వచ్చాడు. కొరడాతో కొట్టుకుంటూనే సిరి మీదకి వెళ్తూ ఉంటే అదంతా బెదిరి పోగొట్టడానికి కాబట్టి అర్జున్ కూడా సైలెంట్గానే ఉండిపోయాడు. సిరి మాత్రం ఇంకా భయపడుతూ ఉంటే అర్జున్ గుండెల్లో తలదాచుకుంది. బెదురు కళ్ళతోటి చుట్టూ చూస్తూ ఉంది. అర్జున్ ఎందుకే మరి ఊరు జాతర అన్నావు ఇలా భయపడ్డానికా అన్నాడు. నాకు ముందు 4 రోజులు జాతర అంటే ఇష్టమే కానీ ఈ చివరి రోజు అంటేనే భయం. ఇదిగో ఇలా ఉంటుందని అందే సిరి అమాయకంగా. అంటూ సిరిని పట్టుకునే ఉన్నాడు అర్జున్. ఇంకా చివరి సమయంలో చాలా సంబరంగా మారింది జాతర. అంతకంటే భయంకరంగా కూడా. అంకుల్ మిమ్మల్ని నరేష్ అన్న పిలుస్తున్నాడని ఒక పిల్లోడు చెప్పగానే అవునా ఏమంట అన్నాడు అర్జున్. ఏమో అంకుల్ అని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు. ఏం అవసరమో అని ఫోన్ చేశాడు అర్జున్ నరేష్కి. అదే గోలలో ఫోన్ చేసి హలో చెప్పు బావా అన్నాడు అర్జున్. ఈ సౌండ్స్లో ఏమీ వినిపించని నరేష్ బావగారు అన్నాడు. నన్ను రమ్మన్నావా అని అర్జున్ అడుగుతుంటే మావయ్య అన్నట్టు ఉంటే అవును బావా అన్నాడు నరేష్. ఇంకెక్కువ మాట్లాడుకోకుండా ఫోన్ పెట్టేసి సిరి మీ అన్నయ్య పిలుస్తున్నాడు వెళ్ళొస్తా ఇక్కడే ఉండు అని అన్నాడు. వద్దు అర్జున్ గారు మీరు ఇక్కడే ఉండండి అని అంది సిరి కాస్త భయంగా. ఏదో ఇంపార్టెంట్ ఏమో నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వచ్చేస్తాను కదా అని అంటూ చెప్పి పక్కనే ఉన్న రాయి మీద సిరిని కూర్చోపెట్టి వెళ్ళాడు అర్జున్. సిరి వాటిని భయంగా చూస్తూ అర్జున్ కానీ వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమోనని కానీ చూస్తూ ఉంది. 10 నిమిషాలకి అర్జున్ వచ్చాడు కానీ సిరి అక్కడ లేదు. చుట్టూ చూశాడు, ఎక్కడ కనిపించలేదు. ఆ గందరగోళంలో ఎవరు కూడా తెలియడం లేదు. ఏంటి బాబు గారు వెతుకుతున్నారు
సురేష్ సిరి కనిపించడం లేదు అని అర్జున్ కంగారు గంటుంటే అమ్మ నాన్నమ్మల దగ్గరికి వెళ్ళుంటుందేమో బావా అన్నాడు సురేష్. అప్పుడే జానకమ్మ సూరమ్మ అటువైపు నుండి వస్తుంటే అర్జున్ ఎదురెళ్ళి అత్తయ్య సిరిని చూశారని అడిగాడు అర్జున్. వాళ్ళిద్దరూ అయోమయంగా ముఖముఖాలు చూసుకుంటూ పొద్దునుండి వెన్నెల మీతో పాటే ఉంది కదా బాబు అంది జానకమ్మ. ఇంకెక్కడికి వెళ్ళుంటుంది అని గుడి మొత్తం అంతా తిరిగి చూశాడు. అసలు సిరి జాడనే తెలియలేదు. అప్పుడే నరేష్ అక్కడికి వచ్చి ఏమైంది అని అడిగాడు. అర్జున్ మాత్రం సిరిని వెతుకుతూనే ఉన్నాడు. అమ్మవారిని ఊరేగింపు చేసి మళ్ళీ గుడిలో కూడా తీసుకొని వచ్చేశారు. అలా జరిగిన తర్వాత నరమానవుడు కూడా అక్కడ ఉండకూడదనేది అక్కడి నమ్మిక. అర్జున్తో పాటు నరేష్, సురేష్, జానకమ్మ కూడా వెతుకుతూ ఉన్నారు సిరి కోసం. అర్జున్కి మళ్ళీ సిరి మీద కోపం పొంగుకొచ్చింది. అది కోపం కాదు, భయం. సిరికి ఏమవుతుందో అని. సిరి కూర్చున్న దగ్గర కూర్చొని తలలోకి వేలు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అర్జున్. సిరి ఎక్కడున్నావే కనిపించవే అంటూ అనుకుంటున్నాడు. అసహనంగా పక్కకు చూశాడు. పసుపడుగులు కనిపించాయి. అయ్యో అర్జున్ గారు, సిరి ఏమైంది? అది అక్కడ పసుపు మొత్తం పడిపోయి ఉండింది, చూసుకోకుండా కాలు పెట్టేశాను. పద వాష్ చేసుకుందు కానీ. అమ్మో, వాటర్ ట్యాంక్ అటువైపు ఉంది, ఇదంతా దాటుకొని వీళ్ళ మధ్యలో నుండి వెళ్ళాలి. ఒకేసారి అయిపోయాక వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకుంటాను. సరే అని అంటూ గంట కిందట జరిగిన సంభాషణ గుర్తు రాగానే అర్జున్ అడుగులు ఆ పసుపు అడుగులు పక్కగా వెళ్ళాయి. ఒక 10 అడుగుల వరకు నార్మల్గా ఉండి ఆ తర్వాత సరిగ్గా గుర్తులు కనిపించలేదు. సగం సగం కనిపిస్తున్నాయి. అక్కడ 2 దారులున్నాయి. ఇక అంతటితో సిరి అడుగులు కూడా మాయమయ్యాయి. ఆ దారి అలాగే చేలల్లోకి తోటల్లోకి ఉంది. మామూలుగానే ఆ గుడి ఊరికి దూరంలో ఉంటుంది. పొరపాటున ఇంకో దారిలోకి వెళ్తే తిరిగి రావడానికి గంట సమయమైనా పడుతుంది. అందుకే అర్జున్ అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు. సిరి ఎటువైపుగా వెళ్ళిందా అని. ఒకవైపు జాతర కూడా అయిపో వస్తుంది. గుడి తలుపులు మూసేస్తే ఇంకెవరు కూడా అక్కడ ఉండకూడదు. వెనకాలే వచ్చిన నరేష్, సురేష్ బావగారు మా సిరి కనిపించిందా అని అడిగారు. లేదు, కానీ సిరితోనే ఇంటికి వస్తాను. జాతర ముగిసే టైం అవుతుంది కదా, మీరందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళండి, జాగ్రత్త అంటూ అర్జున్ అక్కడే 2 దారుల వంక మార్చి మార్చి చూస్తున్నాడు. సరే బావగారు, మీరు కూడా జాగ్రత్త. నాకెందుకో ఇది ఎవరో కావాలని పగతో చేస్తారనిపిస్తోందంటూ చెప్పి వెళ్ళిపోయాడు నరేష్. వెనకే సురేష్ కూడా. అర్జున్ మెదడులో ఒక పేరు తట్టింది. కానీ వాళ్ళు అయి ఉంటే మాత్రం ఈరోజు చచ్చారే అనుకున్నాడు. 2 దారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. అర్జున్ సిరి ఎటువైపు వెళ్ళి ఉంటుందో అని. 5 నిమిషాల తర్వాత కుడి చేతి పక్కన ఉన్న వేలో కొన్ని బాగా పగిలిన గాజు ముక్కలు కనిపించాయి. అదే టైంకి గుళ్ళో గంటలు కూడా మోగాయి. ఇక గుడి మూసేస్తున్నారు అన్నదానికి గుర్తుగా ఇవి సిరి గాజులే కదా అనుకొని 2 పీసుల్ని చేతిలోకి తీసుకున్నాడు. ఒకసారి కళ్ళు మూసుకోగాని సిరి పొద్దున బోనం ఎత్తుకున్నప్పుడు సిరి గాజుల కలర్ చూడటం, ఇప్పుడు సేమ్ కలర్ గాజులు కూడా కనపడటంతో రీల్ లాగా మైండ్లో ఫ్లో అయింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా అటువైపుగా పరిగెత్తాడు అర్జున్. చాలాసేపటి వరకు చుట్టూ చూస్తూ పరిగెత్తూనే ఉన్నాడు అర్జున్. కానీ అక్కడ ఎవరు కూడా కనపడటం లేదు. అర్జున్కి కొంచెం దూరం నుండి చప్పుళ్ళు వినిపించాయి. అటువైపు చూడగానే పెద్ద పెద్ద విరగకాసిన కాపుతో మామిడి తోట దర్శనమిచ్చింది. సిరి అక్కడే ఉందేమో అన్న డౌట్తో అటువైపుకి దూసుకుపోయాడు అర్జున్. తోట మధ్యలో పట్టె మంచం వేసుకొని కూర్చున్నాడు పైడిబాబు. మందు తాగుతూ మంచం తింటూ ఉన్నాడు. బుల్లిబాబు అయితే కోపంతో ఊగిపోతూ సిరి వైపే చూస్తున్నాడు. చెట్ల కొమ్మలు అడ్డుగా ఉండడం వల్ల అర్జున్కి సిరి మొహం కనిపించలేదు. మెల్లిగా ఒక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాడు అర్జున్. ఎంత ధైర్యం ఉంటే నీ మొగుడు నన్ను మా నాన్న కొట్టి అవమానిస్తాడే, పోలీస్ అయితే ఎవడికి గొప్ప, మీ ఊర్లో చూసుకోమని ఇలాంటివి ఇక్కడ కాదు, అందుకే నేను ఎత్తుకొచ్చింది. నీ జాడ తెలియక వాడు అల్లాడిపోవాలి. నువ్వంటే వాడికి ప్రాణం అంట కదా, ఒకవేళ కనుక్కొని ఇక్కడికి వచ్చినా మా చేతిలో చచ్చిపోతాడు అని అంటూ సిరి వైపు చూస్తూ చెప్తున్నాడు బుల్లిబాబు. సిరి మాత్రం మొహం ఒకవైపుకు తిప్పుకొని సైలెంట్గా ఉంది. అక్కడ ఒక 20 మంది దాకా కిరాయి పోలగాళ్ళు ఉన్నారు. ఇది కాదురా మజా, వాడి ముందే దీన్ని లాక్కొచ్చుండాలి అని అంటూ కడవలోని నాటు సరాయి తాగుతూ ఉన్నాడు పైడిబాబు. సిరిని అది ఇది అని పోల్చడంతో అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. ఇక తన వల్ల కంట్రోల్ చేసుకోవడం కాక పిడికిలు బిగించి వాళ్ళ ముందుకి వెళ్ళాడు అర్జున్. వాళ్ళ ముందుకు రాగానే ఇంకా కోపంలో ఊగిపోయారు ఆ తండ్రి కొడుకులు. సిరి మాత్రం నాకు తెలుసు అర్జున్ గారు మీరు వస్తారని అని అనుకుని సంతోషంగా అర్జున్ వంకే చూస్తుంది. ఏంటి అబ్బాయిలు, మీరంత కష్టపడాలని అవసరం ఏముంది, చెప్తే నేనే నా భార్యను తీసుకొని మీ సైట్ సీయింగ్కి వచ్చే వాళ్ళమే కదా అని కాస్త కూల్గా అన్నాడు. ఏంట్రా, మేము ఇంత ప్లాన్ చేస్తే మిమ్మల్ని ఇక్కడ రప్పించింది ఇలా కూల్గా మాట్లాడుకోవడానిక? ఫైటింగ్కి దిగాడు బుల్లిబాబు. ఓ కాదా, అయితే మరెందుకు అన్నాడు అర్జున్ తాపీగా. మా నాన్నకు అవమానం చేసిన నీకు
సరైన గుణపాఠమే చెప్తానంటూ అర్జున్ మీదకు వెళ్ళాడు. యూనిఫామ్ ఉంటే కంట్రోల్లో ఉండేవాడేమో కానీ ఇప్పుడు అడ్డు కూడా లేకపోయేసరికి లోపల అంచిన కోపం బయటకొచ్చి అరచేయి పూర్తిగా ఓపెన్ చేసి 5 వేళ్లు దూరం జరిపి 2 అడుగుల దూరంలో తన మీదకి బుల్లిబాబు కంటే ముందు వస్తున్న వాడికి తను పంజా పవర్ చూపించాడు. మెడ సొట్ట తిరిగి పడిపోయాడు వాడు. బుల్లిబాబు అయితే ఉన్న చోట నిల్చుండిపోయాడు. ఒకవేళ అదే దెబ్బ తన మీద పడితే పరిస్థితి ఏంటా అని ఊహించుకొని అది చూసి కొందరు జంకినా ఇంకొందరు ముందడుగు వేసి అర్జున్ మీదకు వెళ్ళారు. ఒక్క దెబ్బకు ఒక్కొక్కరిని నేలకు ఒరిగించాడు మన ఏసీపీ సాబ్. దాంతో సిరి పక్కన ఉన్నవాడు అలాగే వెనుక వైపుకి పరిగెత్తాడు. ఇంకొకడైతే ఉన్న చోటనే పంచ తడిపేసుకొని సారీ అన్న అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ సిరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుకుంటాడా? అర్జున్ సిరిలు ఈ ప్రమాదం నుంచి బయటపడతారా? మరి జాతర అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అర్జున్కి భానుమూర్తి నుంచి ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోబోతున్నాడు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.